విహారీ బోనస్ల గురించి అన్నిటి గురించి డబ్బులు వచ్చాక ఇంకా అందరికీ బోనస్ ఇవ్వాలని మాట్లాడేస్తాడు కదా. ఆ తర్వాత యాక్సెస్ ఎవరిది పెట్టాలి అన్నప్పుడు ఎంటీది పెట్టమని చెప్తాడు. అప్పుడు లక్ష్మిని చూస్తూ సరే సార్ అని అంటాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేయగానే విహారీ చాలా సంతోషంగా కనిపిస్తాడు. అప్పుడు లక్ష్మి అదంతా చూస్తూ ఏంటి విహారీ గారు ఇప్పటిదాకా నార్మల్గా ఉన్నారు, చాలా బాధపడ్డారు, సడన్గా ఈ చేంజ్ ఏంటి, మీరు ఇంత సంతోషపడుతున్నారేంటి అని అంటూ లక్ష్మి అడగగానే విహారీ చాలా సంతోషంగా ఉంది లక్ష్మి అని అంటూ తన చేతులు ఇలా పట్టుకొని అంటూ ఉంటాడు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా, నీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళు 100 కోట్లు ఇవ్వటానికి రెడీ అయిపోతున్నారు. అంటే నిజంగా నా విహారీ గారు అంటే చేసిందంతా చేసి ఏం తెలియనట్టుగా బాలే అడుగుతావు లక్ష్మి నువ్వు అని విహారీ అంటే ఏం చేశాను విహారీ గారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటే లక్ష్మి నువ్వు మొత్తం మళ్ళీ ప్రాసెస్ అంతా చేసి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చిన సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు ఇచ్చావు అంటే ఖచ్చితంగా డబ్బు వచ్చేస్తుంది, ఆ పని సక్సెస్ అవుతుంది అనే కదా అర్థం. అంటే అది సక్సెస్ అయిందంటే డబ్బులు వచ్చేస్తాయి కదా, మన కంపెనీ హ్యాపీగా నడిపించవచ్చు. అందుకని నువ్వు చేసిన ఈ పనికి ఆనందంతో తట్టుకోలేకపోతున్నాను అని విహారీ అంటాడు. నాదేముంది విహారీ గారు, మొన్నే ఇది సక్సెస్ అయింటే చాలా సంతోషంగా ఉండేది, అందరి ముందు మీ పరువు పోయింది, నా వల్ల మీరు చాలా బాధపడ్డారు అని లక్ష్మి అంటే అబ్బా వదిలే లక్ష్మి, నేను చెప్పానా నీకు, నువ్వు గట్టిగా తలుచుకో, ఏదనుకుంటే అది అయిపోతుంది అని చెప్పాను కదా, మరి ఎందుకు ఇలా చేస్తావు చెప్పు అని అంటూ విహారీ అంటాడు. అవన్నీ వదిలేసాయి, ఇప్పుడు హ్యాపీ మూమెంట్లో హ్యాపీగా గడుపుదాం అంతేనా, అంతేకాని నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు అని అంటూ చాలా సంతోషంగా ఉంది, నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది అని అంటూ విహారీ ఖచ్చితంగా అప్రూవల్ వచ్చేస్తుంది లక్ష్మి అని అంటాడు. ఆ మాటలు చాటుగా సహస్ర వింటుంది. విని బావా నువ్వు యాక్సెస్ దానికి ఇస్తావా, భార్యగా నేను కూడా ఉన్నాను కదా, అంటే అది భార్య అని ఎవరికీ తెలియదు, అయినా సరే దానికి యాక్సెస్ ఇచ్చేసావు, నేను నీ భార్యని కదా, నాకు ఇవ్వకుండా దానికి ఎలా ఇస్తావు, చూడు దాన్ని ఏం చేస్తానో నేను అని సహస్ర అనుకుంటుంది. అప్పుడే లోపలికి వస్తుంది సహస్ర. ఏయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావే అని అంటంతో లక్ష్మి ఇలా అంటుంది, అదేం లేదమ్మా విహారీ గారికి స్వీట్ ఇద్దామని వచ్చాను అని చెప్పటంతో స్వీట్ ప్రత్యేకంగా ఇంత దూరం తీసుకొచ్చావు, ఓకే ఇచ్చాక వెళ్ళిపోవాలి కదా, ఇక్కడే మా బావగదిలో ఏం చేస్తున్నావే నువ్వు అని అంటూ సీరియస్గా అంటంతో సహస్ర ప్రతిదానికి గొడవ ఎందుకు చేస్తావు, లక్ష్మి స్వీట్ తీసుకొచ్చింది తప్పేముంది అని విహారీ కోపంగా అరుస్తాడు. అలా అరిచేసరికి చూడు బావా నువ్వు అనవసరంగా ఎక్కువగా అరుస్తున్నావు, ఈ విషయం ఇలా చేయటం కరెక్ట్ కాదు బావా అని అంటే నేనేం అరుస్తున్నాను, లక్ష్మిని ఎందుకు తిడుతున్నావు అన్నాను అంతే కదా అని విహారీ అంటాడు. ఇక అప్పుడే సరే బావా అయితే కంపెనీ అంతా ఓకే కదా, ఇప్పుడు కంపెనీ విషయాలు ఏమైనా తెలిసాయా, అంటే బ్యాంక్ వాళ్ళకి ఇదంతా డిస్టర్బెన్స్ జరిగింది కదా అని అంటూ ఉంటే అదంతా ఏం లేదు, ఇంకా లక్ష్మి అది మళ్ళీ అప్రూవల్ చేసింది, దానివల్ల రిజల్ట్ ఏమి ఉంటుందో చూడాలి అంతే అని విహారీ ఇంకా సీరియస్గా అని బయటికి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి వెళ్తూ ఉంటే ఇక లక్ష్మికి చెయ్యడ్డు పెట్టి సహస్ర సీరియస్గా ఇలా అంటుంది, ఏయ్ ఏంటి నువ్వు మా బావ చుట్టూ తిరగొద్దని చెప్పానా నీకు, ఎందుకే తిరుగుతావు నువ్వు అని అంటూ సహస్ర అంటుంది. నేనేమీ తిరగట్లేదమ్మా, ఏదో జస్ట్ స్వీట్ ఇచ్చి వెళ్దామని, అది విహారీ గారి వాళ్ళ నాన్నది పుట్టినరోజు కదా, అందుకే స్వీట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అంతే అని అంటే అవునా ఆ విషయం మాకు తెలియదా, అంటే నువ్వు తీసుకొస్తేనే స్వీట్ తినాలా మా బావ, అయినా రాత్రి ఏంటి పానీపూరి కోసమని రోడ్లెంబడి తిరగటం, మా పావ వెంట తిరగటం, ఇలా గదుల్లోకి దూరటం, ఇవన్నీ మానేసుకుంటే మంచిది అని తిట్టడంతో లక్ష్మి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకా హాల్లోకి అందరూ వచ్చేస్తారు. రాగానే విహారీ చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడు అంబిక పద్మాక్షి అందరూ రావడంతో యమున ఇలా అంటుంది, ఏంటి నాన్న సంతోషంగా ఉన్నావు అని అంటే అమ్మ లక్ష్మి మళ్ళీ అన్ని అప్రూవల్స్ అన్నీ బ్యాంక్ వాళ్ళకి చేసేసింది, అయితే వాళ్ళు ఓకే చేయటం ఒక్కటే ఉందమ్మా, లక్ష్మి చేసిందంటే పక్కా అయిపోతుంది అని అంటంతో సహస్ర వింటూ ఇప్పటిదాకా నేను అడిగితే ఏమీ లేదు అని చెప్పాడు, అక్కడ యాక్సెస్ కూడా దానిదే ఇచ్చేశాడు, ఇప్పుడు మాత్రం నన్ను కాదు అని చెప్పేస్తాడు అని అంటూ సీరియస్గా అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు యమున అవును నాన్న లక్ష్మి పని చేసింది అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని యమున అంటుంది. ఇక పద్మాక్షికి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆళ్లే కదా నిన్న అంత పెంట జరిగింది, నిన్నే జరగాల్సింది ఇంకా జరగలేదు అంటే దానికి కారణం కూడా ఆవిడే కదా, అది చెప్పరు, అది ఏం చేయకపోయినా డప్పు కొడుతూ ఉంటారు, అది చేస్తుంది అని చెప్పేసి అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది. ఇక అత్త
ఎందుకు అలా అత్తయ్య గొడవ చేస్తారు? మంచి విషయాన్ని కూడా ముందు చెప్పుకుంటే తప్పే ముందు చెప్పు అంటే మీరు అలాగే ఎగ్జైట్ అయిపోయి అది చేస్తుంది ఇక్కడ వంట కూడా వడ్డించకుండా దీన్ని పంపించేశారు. అదేం చేసింది? మొత్తం నాశనం చేసింది. ఆ సర్వనాశనమైన దాని గురించి మాట్లాడరు మీరు. లక్ష్మి చేస్తుంది అని నువ్వు మీ అమ్మ ఇద్దరు దాన్ని పొగుడుతూ ఎత్తేస్తూ ఉంటారు ఆకాశానికి అని తిడుతూ ఉంటే ఆవిడ గారి వల్లే నిన్న పరువంతా పోయింది, స్టాక్స్ అన్నీ పడిపోయాయి అని అంబిక అంటుంది. ఇక అప్పుడే విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా బావా అవును ఇప్పుడు అది ఓకే అయితే యాక్సెస్ నీది, తర్వాత ఇంకెవరిది ఇస్తావు బావా? నాదే కదా ఇవ్వాలి అని అంటూ సహస్ర అంటుంది. అలా అనేసరికి విహారీ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ గొడవ జరుగుతుందేమో అనేసి సైలెంట్గా ఉంటాడు. చెప్పు బావా యాక్సెస్ ఎవరిది పెడతావు? నాదే కదా, నెక్స్ట్ యాక్సెస్ నాదే పెట్టాలి నువ్వు అని సహస్ర అంటుంది. అలా అనేసరికి సహస్ర అది నీకు యాక్సెస్ ఇవ్వట్లేదు నేను అని అంటే ఏ బావా ఎందుకు ఇవ్వవు అని ఇంకెవరికి ఇస్తావు మరి అంటే ఆల్రెడీ లక్ష్మికి యాక్సెస్ ఇచ్చేసాను నేను అని విహారీ అంటంతో యాక్సెస్ దానికి ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు అని సీరియస్గా అరుస్తుంది. అయినా ఇంట్లో నీ భార్యని నేనుండగా తనకెలా ఇస్తావు? చూడండి అత్తయ్య అసలు బావకి నా మీద ఏమాత్రమైనా కొంచెమైనా ప్రేమ ఉందా అని అంటూ ఉంటే విహారికి నీ మీద ఎక్కడుంటుందే, పరాయి వాళ్ళకి పని వాళ్ళ మీద అడ్డమైన వాళ్ళ మీద ఉంటుంది అని పద్మాక్షి అంటుంది. అప్పుడే అత్తయ్య మీరు మాటలు కొంచెం చూసుకొని మాట్లాడండి అని విహారీ అంటే ఇంకా ఏముంది చూసుకోవటానికి, నువ్వు ఎవరిది ఇవ్వాలి? భార్యగా సెకండరీ నీ భార్యకి సహస్రకి ఇవ్వాలి కదా, మరి తనకెలా ఇస్తావు అంటే చూడండి అత్తయ్య మీరు ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఈ లక్ష్మికి ఇవ్వటానికి కారణం లక్ష్మి ఆ కంపెనీ ఎండి కాబట్టి తనకి ఇచ్చాను అంతే, సహస్రకి దీంట్లో ఎలాంటి సంబంధం లేదు అని అంటూ చెప్పేసరికి అంటే నాకు సంబంధం లేదు అంటావా బావా? అంటే నాకు దేంట్లో సంబంధం ఉండదా అని అంటూ సహస్ర గొడవ చేస్తుంది. ఇక అప్పుడే చాలా బాధపడుతూ లక్ష్మి చూస్తూ ఉంటుంది. అయినా దానికేం సంబంధం ఉందని ఇస్తావు బావ నువ్వు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఎక్కువగా లాగాను అంటే మళ్ళీ దాని పేరు చెప్పేస్తాడేమో అని అంటూ అయినా నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వకుండా ఎవరికో ఎందుకు ఇస్తావు నువ్వు అని అంటే అసలు నిన్ను భార్య అనుకుంటున్నాడో లేదో విహారీ మరి అని అంటూ సీరియస్గా అంటంతో ఇక అప్పుడే విహారీ కోపం వచ్చేస్తూ ఉంటే పోనీలేమ్మా వదిలే ఎందుకు గొడవ చేస్తావు అని మళ్ళీ సహస్ర అంటుంది. అంబిక అంటుంది అడగాల్సిన హక్కు నీకు ఉంది, నువ్వు కాకుండా మళ్ళీ వాళ్ళ పేరు చెప్పేస్తావు అని అంబిక పోనీలే అని వదిలేస్తావు అని తిడుతుంది. ఇక అప్పుడే సహస్ర నా బాధ మీకేం తెలుసు, గట్టిగా అందరం అరిచామంటే అది నా పెళ్ళామని చెప్తే నేనేమైపోవాలి అని మనసులో అనుకుంటుంది సహస్ర. అప్పుడే వసుధ ఇలా అంటుంది ప్రతిదానికి ఎందుకు గొడవ చేస్తారు, మామూలుగా మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అని వసుధ అంటుంది. ఇక అప్పుడే చారుకేశవ కూడా వచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మి అలా బయటికి వెళ్ళగానే లక్ష్మి వెనకాలే విహారీ కూడా వెళ్తాడు. లక్ష్మి ఎక్కడ పోయింది? సహస్ర అన్న మాటలకి లక్ష్మి చాలా బాధపడుతూ ఉండుంటుంది నాకు తెలిసి అని విహారీ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి కోసం బయటికి వెళ్ళి లక్ష్మిని వెతుకుతూ ఉంటాడు. ఇక సహస్రకి ఫోన్ చేయమని సుభాష్కి చెప్పాలి అని చెప్పి అంబిక వెళ్తుంది. పక్కకి వెళ్ళిపోయి హలో సుభాష్ అని అంటే చెప్పంబిక అని అంటూ సుభాష్ అంటాడు ఏంటి ఈరోజు మన ప్లాన్ నీకు గుర్తుంది కదా అని అంటే గుర్తుంది, అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అని అంటంతో అసలు ఇంత పెద్ద ప్లాన్ని మనం లక్ష్మికి చెడ్డ పేరు రావాలని చేశాం. ఆల్రెడీ విహారీ దానికి మోటివేషన్ ఇవ్వటం వల్ల అది మళ్ళీ బ్యాంక్కి అప్రూవ్ అయిపోయింది, ఇంకా అది ఓకే కావటం ఒకటే ఉంది అని అంటే అది అయినప్పటికీ చూద్దాంలే అని అంటాడు సుభాష్. అలా అనేసరికి మరి సహస్ర విషయంలో డబ్బులు అడగాలి కదా అని సుభాష్ అంటే అవును డబ్బులు అడగాలి, కనీసం మనకు ఖర్చులకు కూడా లేకుండా పోయింది అంతా ఈ లక్ష్మి వల్ల, అందుకే దాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు డబ్బులన్నీ లాగుదాం, ఇప్పుడు ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మని చెప్పు అని అంబిక అంటే సరే నువ్వు ఉండు నేను ఫోన్ చేస్తాను అనేసి సుభాష్ ఫోన్ పెట్టేసి సహస్రకి ఫోన్ చేస్తాడు. హలో అని అనేసరికి సహస్ర కంగారు పడుతూ హలో అని అంటూ చెప్పండి అని అంటే చెప్పడానికి ఏముందండి చెప్పేశాను కదా మొన్నే డబ్బులు కావాలి ఈరోజు వచ్చి ఇవ్వాలి అని చెప్పాను కదా అని అంటే అవును కానీ నా దగ్గర డబ్బులు లేవు అంత లేవు అంటే నీ దగ్గర లేకపోతే ఏముంది మొత్తం అంతా బయటికి ఇచ్చేస్తాను, ఈ వీడియోస్ని నీ దగ్గర నీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ నేను బయట పెడతాను అని అంటే వద్దు వద్దు ప్లీజ్ అలా చేయొద్దు అని సహస్ర అంటే మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తావు, ఏం చెప్పొద్దు మాకు లేవు అవి అని చెప్పొద్దు, నువ్వు తీసుకురావాల్సిందే మనీ, నేను అడ్రస్ చెప్తాను నువ్వు మనీ ఏర్పాటు చేసుకొని వెంటనే నాకు ఫోన్ చేయి అని అంటూ చెప్తే
సరేనంటుంది సహస్ర. ఇంకా ఫోన్ పెట్టేశాక డబ్బుల కోసం కంగారు పడుతూ ఇప్పుడు నేనేం చేయాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎలాగైనా అమ్మని అడిగితే మొన్నే డాక్టర్కి ఇచ్చావు కదా అని అంటుంది. మళ్ళీ ఈ విషయాల గురించి బయట పెడితే మళ్ళీ అమ్మ కూడా కంగారు పడి ఏం గొడవ జరుగుతుందో, అందుకే లాకర్లో డబ్బులు ఉన్నవి తీసుకెళ్ళి ఇవ్వాలి అని సహస్ర. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేను ఇలా ఇస్తున్నానని పెద్ద గొడవ జరిగిపోతుంది, ఎవరికి తెలియకుండా డబ్బులు తీసుకెళ్ళాలి అని సహస్ర అనుకుని డబ్బుల కోసం గదిలోకి వెళ్ళిపోతుంది సహస్ర. ఆ తర్వాత లక్ష్మి బయట ఉంటే లక్ష్మి దగ్గరికి విహారీ వస్తాడు. లక్ష్మి అని అంటే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి విహారీ గారు అని అంటే, ఏమైంది, ఇందాక సహస్ర అన్న మాటలకి బాధపడ్డావు కదా అని అంటే, ఏం లేదు విహారీ గారు, అలా ఏమీ లేదు అని అంటూ, ఇవన్నీ నాకు మామూలే కదా, సహస్రమ్మ పద్మాక్షమ్మ వాళ్ళు ఏదో ఒకటి అనటం, నేను కొంచెం సేపు బాధపడినా మర్చిపోవటం, ఇదంతా నాకు కామన్ వెళ్ళండి విహారీ గారు అని అంటే, లేదు ఈ ఇంట్లోకి వచ్చాక నువ్వు చాలా రోజులుగా బాధపడుతున్నావు, నా వల్ల నువ్వు అందరితో మాటలు పడుతున్నావు, ఇక మీదట నీకు అలా లేకుండా చేస్తాను నేను అంటే, ఏం చేస్తారు విహారీ గారు అని అంటే, నా మనసులో మాట చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తే లక్ష్మి నమ్ముతుందా అని అనుకుంటూ సమయం వచ్చినాక చెప్తాను అని విహారీ ఆలోచిస్తూ ఇలా అంటాడు. అవును లక్ష్మి, నీ మీద మొన్న మర్డర్ కేసు గురించి డిస్టర్బెన్స్ జరిగింది కదా, అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు ఏంటి, ఆ వివరాలన్నీ కనుక్కోవాలి అని అనుకుంటున్నాను నేను అంటే, అవునా విహారీ గారు అంటే, అవును ఆ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ లక్ష్మి సరే విహారీ గారు అని అంటే, విహారీ అంటాడు, ఖచ్చితంగా నేను ఇంత డిస్టర్బ్ చేసిన వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళెవరో కనుక్కుంటాను అని అంటే, సరే అని విహారీతో కాసేపు మాట్లాడాక లక్ష్మి ఇలా అంటుంది. విహారీ గారు, నన్ను ఇక్కడ ఎవరైనా చూశారు అంటే బాగోదు విహారీ గారు, మీరు వెళ్ళిపోండి అంటే, విహారీ సరేలే అని అంటూ ఓకే అని చెప్తాడు. వెళ్తాను అని అంటాడు. ఇక లక్ష్మి సరే నేను వెళ్తాను, తర్వాత మీరు వచ్చేయండి అనేసి లక్ష్మి ఇలా వెళ్ళబోతే కింద పడబోతుంది. ఇక అప్పుడే లక్ష్మిని పట్టుకుంటాడు విహారీ. అంతలో పైనుంచి చూస్తుంది యమున. చూసి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అవుతుంది. ఇదేంటి అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని విహారీ అలాగే పట్టుకొని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ప్రేమగా. వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోతుంది. ఆ తర్వాత లక్ష్మిని కూర్చోబెట్టి, లక్ష్మి కాలుకి వెనికింది విహారీ గారు అని చెప్పటంతో కింద కూర్చొని కాలుని సెట్ చేస్తూ ఉంటాడు. ఇక అలా కాలుని ఇలా కదిలిస్తూ సెట్ చేస్తూ కాలుని రుద్దుతూ మసాజ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన యమున ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరైనా చూస్తారేమో అని కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. విహారీ ఏంటి ఇంత దారుణంగా చేస్తున్నాడు లక్ష్మి విషయంలో అని అనుకుంటూ, ఇంత ప్రేమ చూపిస్తున్నాడేంటి అని కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక అంతలో విహారీ కాలు సెట్ చేసిన తర్వాత లక్ష్మి ఇప్పుడు ఓకే కదా అని అంటే, ఓకే విహారీ గారు పర్వాలేదు అని చెప్పడంతో, సరే నువ్వు వెళ్ళు అని అంటాడు. సరే అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది చూసి యమున కింద కూర్చుంటుంది. బాధపడుతూ అక్కడే కూర్చొని లక్ష్మిని విహారీని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి విహారీ లక్ష్మి ఇంత క్లోజ్గా ఉండటం ఏంటి, నేను చూసింది నిజమేనా అని యమున చాలా కంగారు పడుతూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి, విహారీ లక్ష్మిని చూస్తుంటే నమ్మలేకపోతున్నాను, నిజంగా వీళ్ళేనా అని అనిపిస్తుంది నాకు అని యమున అనుకుంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అయినా వీళ్ళిద్దరూ ఇలా ఉండటం నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ సహస్ర కానీ పద్మాక్షి కానీ చూస్తే పరిస్థితి ఏంటి, ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుంది, చాలా పెద్ద రచ్చ అవుతుంది. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు, లక్ష్మిని నేను ఎంత నమ్మాను, లక్ష్మి ఇలా చేయటం ఏంటి అని యమున చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. పద్మాక్షి వదినకి కానీ సహస్రకి కానీ తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. వాళ్ళకి తెలియకముందే లక్ష్మిని నేను నిలదీయాలి. లక్ష్మి ఇలాగే ఉంటే ఈ ఇంట్లో పెద్ద సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి లక్ష్మిని పెళ్లి చేసి పంపించటమా, ఇంట్లో నుంచి ఇంకా పంపించటమా, ఏదో ఒకటి చేయాలి. లేదంటే విహారిని సహస్రని అమెరికా అయినా పంపించాలి. ఇవన్నిట్లో ఏదో ఒకటి మాత్రం పక్కా జరగాలి. లేదంటే ఇంట్లో చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఇప్పటికే లక్ష్మి అంటే
యమున వదినకి కానీ సహస్రకి కానీ అంబికకి కానీ ఎవ్వరికీ నచ్చదు. లక్ష్మి అంటే మండిపడతారు. అలాంటిది లక్ష్మి విహారీ ఇంత క్లోజ్గా ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. లక్ష్మిని పంపించటమా విహారీ సహస్రని పంపించటమా అని ఆలోచిస్తూ ఉంటుంది యమున.